ఒక పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసాము, ఇంకో టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఆడ మనకు అన్నీ చెప్పినవే కదా. ద్రవ్య నిత్యత్వ నియమాన్ని ప్రయోగాత్మకంగా నిరూపించింది ఎవడు అన్నాడు. ఎవరండి? లాండాల్ట్. అది ఆన్సర్. ద్రవ్య నిత్యత్వ నియమాన్ని ప్రయోగపూర్వకంగా నిరూపించిన వ్యక్తి ఎవడట? లాండాల్ట్. మరి ఇంకెంతకి ప్రతిపాదించిన వాడెవడు? లెవోయిజర్. ఓకే, ఇది ఓకే, వేరే కూర్చునేది. ప్రౌస్ట్ అండ్ స్ట్రెస్ ఏం చెప్పాడు? ఒక సంయోగ పదార్థంలో ఉండే మూలకాలు ఎల్లప్పుడు కూడా స్థిర భార నిష్పత్తులు ఉంటాయి అని చెప్పింది ప్రౌస్ట్. దాన్ని ఏమన్నాము? స్థిరానుపాత నియమం అన్నాం. దాన్ని స్థిరానుపాత నియమం అన్నాం. స్థిరానుపాత నియమము. స్థిరానుపాత నియమము అంటేనే ప్రౌస్ట్. మరి ద్రవ్య నిత్యత్వ నియమం అంటే ప్రతిపాదించింది అయితే లెవోయిజర్, బట్ ఇట్ వాజ్ ప్రూవ్డ్ బై లాండాల్ట్. అంటే ఏంటి ఇంతకీ? ఒక రసాయన చర్యలో క్రియాజనకాల ద్రవ్యరాశి ఇప్పుడు కూడా అందులో ఏర్పడే క్రియాజన్యాల ద్రవ్యరాశికి సమానంగా ఉంటుందని చెప్తాడు ఎవడు? లెవోయిజర్. దాన్ని కరెక్ట్గా చెప్పామని చెప్పేసి ఇట్ ఈజ్ ప్రూవ్డ్ బై లాండాల్ట్. ఫర్ ఎగ్జాంపుల్కి మెగ్నీషియంను గాల్లో మండిస్తే ఏమొస్తుంది సార్ అంటే మెగ్నీషియం ఆక్సైడ్ వస్తుంది, MgO వస్తుంది అని చెప్పిన వ్యక్తి లాండాల్ట్. ఇందులో ఎన్ని ఎంజీలు ఉంటాయో అవతల పక్కన కూడా అన్ని ఎంజీలు ఏర్పడ్డాయి. ఇందులో ఎన్ని ఓలు ఉంటాయి, అవతల కూడా అన్ని ఓలు ఉంటాయి. O2 2 ఓలు ఉన్నాయి, 2 × 2 2 ఓలు ఉన్నాయన్నమాట. అలాగా. సో ద్రవ్య నిత్యత్వ నియమాన్ని కన్జర్వేటివ్ లా ఆఫ్ మాస్ అది ప్రపోజ్డ్ బై లెవోయిజర్, బట్ ప్రూవ్డ్ బై లాండాల్ట్. సో ద్రవ్యరాశి సృష్టించబడదు, నాశనం చేయబడని చెప్తున్నాం. దాన్నే ద్రవ్య నిత్యత్వ నియమం అంటాం. నో మాస్ ఈజ్ డిస్ట్రాక్టెడ్ అండ్ నెయిదర్ డిస్ట్రాక్టెడ్ నారు ప్రొడ్యూస్డ్. కనుక ద్రవ్యరాశి అనేది సృష్టించబడదు, నాశనం చేయబడదు అని చెప్పడాన్నే ద్రవ్య నిత్యత్వ నియమం అంటాం. దాన్ని కనుగొన్నదైతే లెవోయిజర్. అతని బిరుదేంటి? ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ. ఓకే, దాన్ని ప్రయోగపూర్వకంగా నిరూపించేవాడు లాండాల్ట్. ఓకే, చాలా డైరెక్ట్ బిట్లు కదా, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉండదు. రైట్. స్థిరానుపాత నియమం ప్రతిపాదించిన శాస్త్రవేత్త అవడట. స్థిరానుపాత నియమాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త అవడు ఇప్పుడు చెప్పుకున్నాం. ద లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ ప్రపోజ్డ్ బై ప్రౌస్ట్. ఇది పరమాణు అణువులను ప్రతిపాదించిన భారతీయ ఋషి ఎవడు? కనాదుడు. వెరీ గుడ్. అతని యొక్క అసలు పేరే కావాలి. ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ కనాద అంటే కశ్యప. అతని పేరు కశ్యప. ఇదేండి ఆన్సర్. కశ్యప అంతే. అష్టక పరమాణు కణమునకు ఉదాహరణ. ఇన్ ద ఫాలోయింగ్ విచ్ ఈజ్ ద ఆక్టా అటామిక్ మాలిక్యూల్ అన్నాడు. నేనే చెప్పుకున్నాం. ఆక్టా అటామిక్ మాలిక్యూల్ అంటే 8 పరమాణులు ఉండాలి అణువు లోపల. అదే సల్ఫరు. వెరీ గుడ్, సల్ఫర్. ఆక్సిజన్ అయితే డబల్. డై అటామిక్ మాలిక్యూల్ అంటే ఆక్సిజన్. నైట్రోజన్ అంటే N2, అది డబలే. డై అటామిక్ మాలిక్యూల్ అంటే నైట్రోజన్. కార్బన్ అంటే ఇది సింగిల్, C. మోనో అటామిక్ మాలిక్యూల్ అంటే కార్బన్. తర్వాత విషయము అష్టక పరమాణు కణువు అంటే సల్ఫర్ అండి. టంగస్టన్ ఎక్కువ గల మరొక పేరేంటి? వోల్ఫ్రమ్. లాటిన్లో ఏమంటాం టంగస్టన్ని? వోల్ఫ్రమ్ అంటాం. కనుక వోల్ఫ్రమ్. నేట్రియమా, గాలియమా, క్యూప్రియమా అంటే కాదు కదా, వోల్ఫ్రమ్. ఇది ద లాటిన్ నేమ్ ఆఫ్ టంగస్టన్. బల్బులలో ఎక్కడ ఉపయోగిస్తామో ఫిలమెంట్గా ఉపయోగిస్తాం. టంగస్టన్ ఈజ్ యూజ్డ్ ఫర్ టు మేకింగ్ ఎలక్ట్రికల్ ఫిలమెంట్ ఇన్ ఏ బల్బ్స్. ఓకే, పరమాణువులో ఉన్న చిన్న చిన్న కణాలను ఏమంటారు? ఆటమే చిన్నది, అంతకంటే చిన్న కణాలు ఉన్నాయి. ఏంటవి? ఆటమ్ ఈజ్ మేడ్ విత్ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. ఇది ఈజ్ కాల్డ్ సబ్ అటామిక్ పార్టికల్స్. సబ్ అటామిక్ పార్టికల్స్. కనుక పరమాణు ఉపకణాలు రాయాలి. రైట్, ఎలక్ట్రాన్ కాదు, ప్రోటాన్ కాదు, పరమాణు ఉపకణాలు ఇవి ఉంటాయి. కానీ పరమాణువులో ఉన్నటువంటి చిన్న చిన్న కణాలు ఏమంటామట? పరమాణు యొక్క ఉపకణాలు. ఈ మూడే కాదు కదా, చాలా ఉన్నాయి లోపల. గాయత్రి వ్యాధి చికిత్సలో వాడే ఐసోటోపు. విచ్ ఐసోటోప్ ఈజ్ యూజ్డ్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ గైటర్ లైక్ క్యాన్సర్ అని చెప్పుకున్నాము. గాయత్రి వ్యాధి చికిత్సలో వాడే ఐసోటోప్ అయితే అయోడిన్ ఆన్సర్. అయోడినే. వెరీ గుడ్. మరి కోబాల్ట్ ఎక్కడ వాడతామంట? ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్.
విచ్ ఐసోటోప్ ఈజ్ యూజ్డ్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్ అంటే కోబాల్ట్ చెప్పాలా, గాయటర్ వ్యాధి అంటే అయోడిన్ చెప్పాలా. ఇది కూడా ఐసోటోప్ యురేనియం ఎక్కడ వాడాము, ఇంధనంగా వాడాం. యురేనియం ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ ఫ్యూయల్ ఇన్ ద న్యూక్లియర్ రియాక్టర్. అణు రియాక్టర్లలో ఇంధనంగా వాడే ఐసోటోప్ అయితే యురేనియం. హైడ్రోజన్ ఐసోటోప్ ఉన్నాయి, 1H1, 1H2, 1H3. అందులో డ్యూటీరియం అనే ఐసోటోప్ ఎక్కడ వాడతామట, టు మేకింగ్ హెవీ వాటర్. భారతదేశం తయారు వాడే ఐసోటోప్ పేరు డ్యూటీరియం అండి. డ్యూటీరియం అట వెళ్ళిపోయింది, కొంచెం మారిపోయిందా. హైడ్రోజన్ వాడాం. హైడ్రోజన్ అంటే 1H1 ఐసోటోప్, 1H2 ఐసోటోప్, 1H3 ఐసోటోపే. 1H2 అంటే డ్యూటీరియం, దాన్ని వాడతామంట భారతదేశం తయారీలో. డ్యూటీరియం ఆక్సైడ్నే భారతదేశం అంటాం. లైటెస్ట్ గ్యాస్ హైడ్రోజన్, లైటెస్ట్ మెటల్ హైడ్రోజన్ అని చెప్పుకున్నాం మనం. సూర్యుని కేంద్రకాలు ఎక్కువగా ఉండే వాయువు హైడ్రోజన్, విశ్వంలో ఎక్కువగా ఉండే వాయువు హైడ్రోజన్ అని అడుగుతున్నాయి. కానీ క్వశ్చన్ ఆన్సర్ అయోడిన్. ఈ కింద వాటిలో ఐసోటోప్ ఉదాహరణ, ఇన్ ద ఫాలోయింగ్ విచ్ ఈజ్ ద ఐసోటోప్ అంటే ఏముండాలి, కింద అంకెలు ఈక్వల్గా ఉండాలండి. నెత్తి మీద అంకెలు ఈక్వల్గా ఉంటే ఐసోటోప్ బారు, కింద అంకెలు ఈక్వల్గా ఉంటే ఐసోటోపు. ఇదిగో ఇది 1H1, 1H2, 1H3 అంతే. మరి కింద అంకెలు ఈక్వల్గా ఉన్న వాటిని ఏమంటామట ఐసోటోపులు అంటాం. చూడండి పై అంకెలు ఈక్వల్గా ఉన్నాయి ఐసోప్ బార్. దీన్ని కూడా పై అంకెలు ఈక్వల్గా ఉన్నాయి 14, 14 7 రాస్తుంది, 14, 14 దాన్ని ఏమంటాం ఐసోబార్ అంటాం. దీన్ని ఏమంటాము ఐసోటోన్ అంటారు. ఆ మధ్యలో ఉండే అంకెలు ఈక్వల్గా ఉంటే ఐసోటోన్ అంటాం. వీటికి ఈక్వల్గా లేవు. 7 and 14, 8, 15 ఈక్వల్గా ఉన్నాయి. 15 8 తీస్తే ఎంత సార్ అంటే 7, 14 8 తీస్తే 7. కనుక దీన్ని ఏమంటాం సార్ ఐసోటోన్ అంటాం. ఇది ఐసోబారు, ఐసోబారు ఇది మాత్రమే ఐసోటోపు. ఒకే ద్రవ్యరాశి సంఖ్యలను కలిగి ఉండే వేరు వేరు పరమాణు సంఖ్యలను కలిగి ఉండే మూలక పరమాణువులు ఏమంటారు. చూడండి డెఫినేషన్ అండి. ఒకే మాస్ ఉండాలి కానీ వేరు వేరు పరమాణు సంఖ్యలు ఉండాలి. ఒకే ద్రవ్యరాశి సంఖ్య కలిగి ఉండి వేరు వేరు పరమాణు సంఖ్య కలిగి ఉండే మూలక పరమాణువులు ఏమంటాం సార్ అంటే భారం ఈక్వల్గా ఉంటే బార్లు. ఏ బార్లు, ఆ బార్లు కాదు. పరమాణు భారం ఈక్వల్గా ఉంటే వాటిని ఏమంటామంట ఐసోబార్ అంటాము. పరమాణు సంఖ్య ఈక్వల్గా ఉంటే ఏమంటాం ఐసోటోపు. మరి న్యూట్రాన్ సంఖ్యలు ఉంటే ఏమంటాం ఐసోటోన్లు అంటాము. అంతేకాని ఎలక్ట్రాన్ సంఖ్య ఇవి సమ్మేళనాలు, నాట్ ఆటమ్స్. అందులో ఎలక్ట్రాన్ సంఖ్య ఇందులో ఎలక్ట్రాన్ సంఖ్య సమానంగా ఉంటే వాటిని ఏమంటామంట ఐసోస్టర్లు అంటారు. ఆ తర్వాత విషయము బ్రాన్స్టేట ఐసోబార్. నియాన్ యొక్క వ్యాలెన్సీ ఎంత, వాట్ ఈస్ ద వ్యాలెన్స్ ఆఫ్ నియాన్ అని చెప్పుకున్నాం. అటామిసిటీ వేరు, వ్యాలెన్సీ వేరు. అటామిసిటీ అయితే 1 నియాన్కి, మరి వ్యాలెన్సీ అంటే ఎంత 0. ఎలక్ట్రాన్ 0 ఉందా లేదా, ఉంది. ఎక్కడ 4 ఆప్షన్, 4th ఆప్షన్ కింద 0 ఉంది. కనుక నియాన్ యొక్క అటామిసిటీ అంతటా 0. అది ఎలక్ట్రాన్ను కోల్పోదు, ఎలక్ట్రాన్ గ్రహించదు. గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇట్ ఇస్ కాల్డ్ వ్యాలెన్సీ ఆఫ్ ఆటమ్. ద్రవ్యరాశి నిశ్చిత నియమాన్ని ప్రతిపాదించింది ఎవడు చెప్పుకున్నాడు, ఇప్పుడు చెప్పుకున్నాం కదా. ఎవడు చెప్పండి, లెవోయిజర్ అంతే. ద కన్జర్వేటివ్ లా ఆఫ్ మొమెంటమ్, కన్జర్వేటివ్ లా ఆఫ్ మాస్ నాట్ మొమెంటమ్, కన్జర్వేటివ్ లా ఆఫ్ మాస్ was proposed by Lavoisier. He is known as father of modern chemistry. ఆటం అనే పదము అటామీ అనే భాష నుండి పుట్టినది. ఓకే, అయితే అటామీ అనే ఏ భాష నుండి పుట్టిందా, వెరీ గుడ్. ఆటమీ డిరైవ్డ్ ఫ్రమ్, అటామీ అనే గ్రీక్ వర్డ్ అండి. ఇది ఉందా, ఓకే గ్రీక్ వర్డ్. ఆటం అనే పదము అటామీ అనే గ్రీక్ పదం నుంచి పుట్టింది. అటామియా మీన్స్, ఏటోమియో మీన్స్ ఇండివిజువల్ పార్టికల్. ఏటోమియో అంటే ఇండివిజువల్ పార్టికల్. అటామీ అనగా అర్థం ఏంటట విభజించలేని కణము. కనుక ఆటం అనేది ఇంగ్లీష్ పదమే. అటామీ అనేది ఏ భాష పుట్టిందట, గ్రీకు భాష చెప్పాలి. తొలి పరమాణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవడు అంటే రామచరణ కాదు. ఎవడు రామచరణ అంటే తొలి పరమాణు సిద్ధాంతం, ఫస్ట్ అటామిక్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై జాన్ డాల్టన్. రైట్, జాన్ డాల్టన్. మరి తొలి పరమాణు నమూనా అంటే థామ్సన్, ప్రయోగపూర్వక నమూనా అంటే రొదర్ఫర్డ్, కక్షలు అంటే నీల్స్ బోర్. చెప్పుకున్నాం మనం, కక్షలు చెప్పిన సైంటిస్ట్ ఎవడు, నీల్స్ బోర్. ఏ బోరు, నీల్స్ బోర్. మరి పుచ్చకాయ నమూనా చెప్పింది ఎవడు, థామ్సన్. మరి ప్రయోగపూర్వక నమ్మకం కనుగొన్నాడట
బంగారు రేఖ ప్రయోగం చేసిన సైంటిస్ట్ ఎవడట? రదర్ఫర్డ్. ఇతను ఏమంటామట? ప్రయోగపూర్వక నమూనాను కనిపెట్టిన సైంటిస్ట్ ఎవడట? చెప్పాలా. సో ఆన్సర్ ఇప్పుడు జాన్ డాల్టన్. ఆన్సరు జాన్ డాల్టన్. ఉతికే సోడా యొక్క ఫార్ములా కావాలి. ఉతికే సోడా యొక్క సాంకేతికం. ఉతికే సోడా అంటే వాషింగ్ సోడా, చాక్లెట్ కారం అందేంటి అన్నాం, సోడియం కార్బోనేట్ అన్నాం. ఫార్ములా ఏంటి? NaCO3 ఉందా? ఓకే, ఇక్కడ ఉంది. NaCO3 ఉంది. ఇది NaCO3 అంటే సోడియం బైకార్బోనేట్. ఉతికే సోడా కాదు, తినే సోడా, దాన్ని కుకింగ్ సోడా అంటాం. సజాతీయ పరమాణువు తెరపడిన అణువులుండే పదార్థాన్ని ఏ పేరుతో పిలుస్తారు? అదే మూలకం. ఎలిమెంట్ ఈజ్ మేడ్ విత్ హోమోజినియస్ ఆటమ్స్. సజాతీయ ప్రమాణం తెరపడిన అణువులుండే పదార్థం ఏమవుతుందట? మూలకం అవుతుంది అని చెప్పిన సైంటిస్టు మనం కాదు. ఎవరు సైంటిస్టు? రాబర్ట్ బాయిల్. కనుక హీఈస్ ద నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ. రాబర్ట్ బాయిల్ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ చెప్పాలి. సమ్మేళనం అంటే ఏంటి? డిఫరెంట్ ఆటమ్స్ ఉంటాయి. ద కాంపౌండ్ ఇస్ మేడ్ విత్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆటమ్స్. విజాతీయ పరమాణువులతో ఏర్పడిన అణువులు ఉండే పదార్థాన్ని ఏమంటామట? సమ్మేళనం అంటాము. సజాతీయ పరమాణువులు అయితే మూలకము, విజాతీయ పరమాణువులు అయితే సమ్మేళనము అని చెప్పిన వ్యక్తి రాబర్ట్ బాయిల్. సో ఇట్ ఈజ్ రాబర్ట్ బాయిల్ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ. మూలకాలకు సంకేతాలు అంటే సింబల్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్రపోజ్డ్ బై జాన్ బెర్జీలియస్. సింబల్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్రపోజ్డ్ బై జాన్ బెర్జీలియస్. నాట్ బెర్జియస్. ఉన్నాడు బెర్జియస్. అతను చేశాడు కృత్రిమ పెట్రోల్ను ప్రయోగశాలలో తయారు చేసిన శాస్త్రవేత్త అయితే బెర్జియస్. కానీ ఇది పెట్రోల్ కాదు. సింబల్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్రపోజ్డ్ బై జాన్ బెర్జియస్. H2SO4 యొక్క అణుభారం ఎంత? నేను అన్ని చేసి లెక్కలు చేసాం. వాట్ ఈజ్ ద మాలిక్యులర్ వెయిట్, మాలిక్యులర్ మాస్ ఆఫ్ H2SO4 అంటే 98. ఇది బాగా కండస్ అవ్వాలి. 58.5 అంటే NaCl. మరి 36.5 అంటే HCl. 18 అంటే వాటర్, నాట్ క్వార్టరు, వాటర్. H2O యొక్క అణుభారం ఎంత సార్ అంటే 18. ఎలా చేస్తామండి? పోనీ చూడండి H2SO4 చూద్దాము. H2SO4 వాళ్ళు చెప్పినవే కదా. 2 H పరమాణులు ఉన్నాయి, 1 S పరమాణు ఉంది, 4 O పరమాణులు ఉన్నాయి. H యొక్క పరమాణు బలం ఎంత? 1. సల్ఫర్ అయితే ఎంత? 32. పరమాణు సంఖ్య 16 కదా, డబుల్ వేసుకోవాలా. 4 × 16, 2 1 2 ప్లస్ 32 ప్లస్ 16 64, 34 64. సో దాన్ని 98 అంటాం. ఇలాగన్నీ చేస్తాం మనం. CaOH twice ఎంత, NaOH ఎంత, CaCO3 ఎంత అని చేస్తాం మనం. కనుక అవన్నీ చూద్దానండి. ఆన్సర్ అయితే దీనికి 98. మోల్ అనే పదాన్ని పరిచయం చేసిన వ్యక్తి ఎవడు? మోల్ ఇస్ ఎ వర్డ్ ఇంట్రడ్యూస్డ్ బై ఆస్వాల్డ్, విల్హెల్మ్ ఆస్వాల్డ్. అసలు మోల్ అంటే ఏంటి? పుట్టుమచ్చ కాదు. మోల్ అంటే ఏంటి సార్ అంటే, మోల్ ఇస్ ఎ వర్డ్ ఇంట్రడ్యూస్డ్ బై ఆస్వాల్డ్. మోల్ అంటే గ్రామును బలంగా పదార్థం. ఓ పదార్థాన్ని మోల్లో చెప్తాం, పదార్థ రాశిని మోల్లో చెప్తాం. పదార్థ రాశికి ప్రమాణమే మోల్. పదార్థ రాశికి ప్రమాణం ఏంటవుద్దట? మోల్ అవుద్ది. కనుక దాన్ని కనుగొన్న ఎవడు? ఆస్వాల్డ్. 1 మోల్ పదార్థంలో అణువుల సంఖ్య ఎంత? అవగాడ్రో సంఖ్య. 1 మోల్ పదార్థంలో అణువుల సంఖ్య కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్ ఏమంటామట? అవగాడ్రో సంఖ్య అంటాము. అవగాడ్రో నెంబర్ గుర్తుందా? వాట్ ఈజ్ అవగాడ్రో నెంబరు? 6.022 × 10⁻23. దీన్ని ఏమంటామంటే అవగాడ్రో నెంబర్ అంటాము. గుర్తుంచుకోవాలి. 1 మోల్ ఏదైనా, 1 మోల్ ఆక్సిజన్లో ఉండే అణువుల సంఖ్య ఎంత? Na. 1 మోల్ CO2లో ఉండే అణువుల సంఖ్య ఎంత? Na. కనుక అలాంటి మోల్ అనే పదాన్ని చెప్పిన సైంటిస్ట్ ఎవరు వస్తారా? ఆస్వాల్డ్. మోల్ అనే పదానికి అర్థం తెలుసా మీకు? వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ మోల్? అణువుల కుప్ప లేదా పరమాణుల కుప్ప. కుప్ప, దాని కుప్ప, గడ్డి కుప్ప అంటా కదా, అవి ఎక్కువ ఉంటాయి. అణువులు ఎక్కువ ఉంటుంది ఏమంటామంటే మోల్ అంటాము. అంటే హీప్ ఆఫ్ ది ఆటమ్స్ ఆర్ హీప్ ఆఫ్ ది మాలిక్యూల్స్. గ్రూప్ ఆర్ హీప్ ఆఫ్ ది ఆటమ్స్ అంటాడు, లేదా ఫైల్ ఆఫ్ ది ఆటమ్స్ అంటాడు. ఒక తర్వాత ఇష్టమండి. సింపుల్ థింగ్ ఆన్సర్ అయితే ఆస్వాల్డ్. 0.5 మోలుల N2 వాయువు ద్రవ్యరాశి ఎంత? చెప్పండి. 1 మోల్ N2 వాయువు అయితే దాని అనుభవం వేసుకోవాలా. 1 మోల్ N2 వాయువు అయితే దాని యొక్క ద్రవ్యరాశి ఎంత? అనుభారమే
n2 అనుభారం ఎంత? n2 అంటే n+n కదా, 28. మరి 0.5 అన్నాడు అంటే సగమే ఇచ్చాడు. సగమే ఇస్తే అది కూడా సగమే అవుద్ది. 28/2 ఎంత? 14 గ్రాములు. ఉందా? ఒక ఆప్షన్లో ఉంటుంది. 0.5 మోల్ల n2 ద్రవ్యరాశి ఎంత? ఒక మోల్కి అయితే 28, 0.5కి అయితే 0.5/1 × 28 కనుక ఎంత అవుతుందండి? 14 గ్రాములు అవుతుంది. ఇలాంటి నెంబర్ ఆఫ్ ఈజీ బిట్లు వస్తాయి మనకి. 6.023 × 10⁻23 ఓటనువుల ద్రవ్యరాశి ఎంత? ఏ రాశి? ద్రవ్యరాశి, నాట్ నీ రాశి. నీ రాశి అవసరం లేదు, కావాల్సింది ద్రవ్యరాశి కావాలట. ఎన్ని ఉన్నాయి అణువులు? అవగాడ్రో సంఖ్యలో ఉన్నాయి. ఇప్పుడు అవగాడ్రో సంఖ్యలో ఉంటే వేసుకోవాలి, అణుభారం వేసుకోవాలి. ఆడ అవగాడ్రో సంఖ్యలు అణువులు ఇచ్చినప్పుడు ఆన్సరు అణుభారమే, మాలిక్యులర్ వెయిటే. ఇప్పుడు వాట్ ఈస్ ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ చెప్పాలట. O2 అణుభారం ఎంత? O+O కదా, 16 + 16 ఎంత? 32. O2 అండి అంటే 16 + 16 ఉంటుంది. దీన్ని ఏమంటామట? 32. ఆన్సర్ 32 ఎక్కడ ఉంది? ఉందా? రైట్. ఇది అవగాడ్రో సంఖ్యలు అణువులు ఉంటే దానికి ఆన్సర్ దాని యొక్క అవగాడ్రో సంఖ్య వేసుకోవాలి. ఎప్పుడైనా O2 అయితే ఎంత? 32. N2 అయితే ఎంత? 28. H2 అయితే ఎంత? 2. అంతే, దానికి అనుభవం వేసుకోవడమే. వెనిగర్ యొక్క కెమికల్ నేమ్ ఆడ వచ్చింది. వెనిగర్ అంటే ఏంటి? ఎసిటిక్ యాసిడ్. అందరూ తెలిసిన బిట్టిది. ఉందా? ఆన్సర్ ఉంది, ఎసిటిక్ యాసిడ్. వెనిగర్ అంటే ఎసిటిక్ యాసిడ్. ఫార్మిక్ ఆమ్లం ఎక్కడ ఉంటుంది? ఎర్రచెమ్మలో ఉంటుంది. టాటారిక్ ఆమ్లం ఎక్కడ ఉంటుంది? టాటారిక్ ఆమ్లం ఎక్కడ ఉంటుంది? టామరిన్లో ఉంటుంది. చింతపండులో ఉండే ఆమ్లము టాటారిక్ యాసిడ్. గ్రేప్స్లో ఉండే ఆమ్లం పేరు టాటారిక్ యాసిడ్. మరి ఆస్కార్బిక్ ఆమ్లం ఎక్కడ ఉంటుంది? ఉసిరిలో ఉంటుంది ఆస్కార్బిక్ ఆమ్లము. విటమిన్ సి యొక్క రసాయన నామే ఆస్కార్బిక్ యాసిడ్. తర్వాత వస్తాయండి. వెనిగర్ అంటే ఏంటట? ఎసిటిక్ యాసిడ్. దూలగుండ ఆకులో గుండా ఆమ్లం ఏంటి? ఫార్మిక్ ఆమ్లం. నెట్టల ప్లాంట్. నెట్టల ప్లాంట్ అంటే దూలగుండ ఆకు. రాసుకున్న అనుకోండి మండుతుంది కదా, మంటకి కారణం ఆకు కాదు, అందులో ఉండే కెమికల్ పేరు ఫార్మిక్ యాసిడ్. ఎర్రచెమ్మలో ఉన్న ఆమ్లం పేరు ఫార్మిక్ యాసిడ్. ఆయిల్ ఆఫ్ మిర్బేన్ అంటే ఎవరు? కింగ్ ఆఫ్ కెమికల్స్ అంటే ఎవరు? H2SO4. ఇదేంటి? ఆయిల్ ఆఫ్ మిర్బేన్ అట. దానికి మరో పేరు నైట్రోబెంజీన్. ఇలా బెంజీన్ రింగ్ మీద ఒక NO2 ఉంటుంది. బెంజీన్ రింగ్ మీద NO2 ఉంటే దాన్ని ఏమంటామట? ఆయిల్ ఆఫ్ మిర్బేన్ అంటారు. H2SO4 అంటే ఏమంట? కింగ్ ఆఫ్ కెమికల్స్. ఇది స్పిరిట్ ఆఫ్ వైన్. స్పిరిట్ ఆఫ్ వైన్ అంటే ఆల్కహాల్. ఇది వెనిగర్. చెప్పాను వెనిగర్. అలా ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి AMUలో కావాలి. గ్రాముల్లో తెలుసు, కిలోగ్రాములో తెలుసు. ఏమి అడుగుతున్నాడు? వాట్ ఈజ్ ద మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ AMU అంటే 0.00548 AMUలు. ఇక్కడ ఈ 1 ఉండదు, ప్రింటింగ్ తప్పు ఇక్కడ, పర్లేదండి. చూడండి, 0.00548 AMUలు ఉంటుంది. మరి రెండోది ఒకటో ఆప్షన్ అన్నమాట, ఒకటి పెట్టారు కనుక రెండో ఆప్షన్ 9.1 × 10⁻20 గ్రాములు. ఈ గ్రాముల్లో అయితే ఇది ఆన్సర్ కరెక్ట్. ఇది ప్రోటాన్ యొక్క మాసు, ఇదేమో న్యూట్రాన్ యొక్క మాసు. ప్రోటాన్ ద్రవ్యరాశి ఎంత? 1.00727 AMUలు. ఈ 1.00867 AMUలు. ఏది? న్యూట్రాన్ యొక్క మాసు. ఎలక్ట్రాన్ యొక్క మాసు ఎంత సార్ అంటే 0.00548 AMUలు. లేదా గ్రాములను అడిగితే 9.1 × 10⁻28 గ్రాములు. మరి కిలోగ్రాములు అడిగితే 9.1 × 10⁻31 kg. మార్చుకోవచ్చు మనకి. -31 అయితే కేజీ, బై 1000 వేసుకుంటూ వస్తుంది, కేజీలు వచ్చేస్తాయి. ఒక న్యూట్రాన్ ద్రవ్యరాశి ఎలక్ట్రాన్ కంటే ఎంత ఎక్కువగా ఉంటుంది అడిగాడు. చెప్పాను కదా, ద మాస్ ఆఫ్ ది న్యూట్రాన్ ఈజ్ 1840 టైమ్స్ 17 కాదు, ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ తక్కువ పడింది కనుక 1840 టైమ్స్ ఆఫ్ మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. దగ్గర అది ఒక అలాగే ఉంచామనుకోండి, దగ్గర ముందు వేసుకోవాలి, ఇది వేసుకోవాలి. 1840 దగ్గర ఏముంది? 37 ఉంది. ఒకవేళ అది ఆప్షన్ అలా ఉంచితే అది ఆగే 1740 ఉందనుకోండి, అప్పుడు ఇది పెట్టాలి. నువ్వు దగ్గర చూసుకోవాలా. కరెక్ట్ వాల్యూ అయితే 1840, ఆ విలువ లేదనుకోండి, లేకపోతే అప్పుడు ఏం చేయాలి? మనం దుద్దకూడదుగా, ఇప్పుడు దుద్దానికి దుద్దకూడదుగా. ఏం చేయాలంటే దాని దగ్గర గురించి రాసుకోవాలి. సో 1837.
అమ్మోనియం అణువు యొక్క పరమాణు కత అడిగాడు. అమ్మోనియం కాదు, ఇది అమ్మోనియా. అమ్మోనియం అనుకుండదు. అమ్మోనియా అణువు యొక్క పరమాణు కత ఎంత? అమ్మోనియా అంటే NH3. పరమాణు కత అంటే ఏంటి? పరమాణు సంఖ్య. ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ద మాలిక్యూల్. ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ద మాలిక్యూల్ ఇస్ కాల్డ్ అటామిసిటీ ఆఫ్ ఎ మాలిక్యూల్. కనుక అమ్మోనియా అంటే N ఎంత ఉంది? N1 H3 4. కనుక ఆన్సర్ 2. ఆప్షన్ 2 4th ఆప్షన్. ఆప్షన్ 2 4 ఆన్సర్. 3 అంటే ఓజోన్లో 3 ఉంటాయి పరమాణులు, H2లో 2 ఉంటాయి, H2 2 అలాగా. SO4 అయితే 7 ఉంటాయి. కనుక ఒక అణువులో ఉండే పరమాణుల సంఖ్యనే జస్ట్ కూడాలన్నమాట. ఆ పరమాణు సంఖ్య ఏమంటామట? పరమాణు కథ అంటాము. కనుక అమ్మోనియా అంటే 4. అయిపోయిందా? 25 ఓకే. థ్యాంక్ యూ వినండాలి. ఇది పేపర్ అండి. ఇది అన్నిటికీ ఉపయోగపడతాయి. ఇది డిఎస్సి పేపర్ అని కాదు. ఇక్కడ డిఎస్సి ఎస్జీ రాశారు కదా, అలాగే ఉండదండి. డిఎస్సికి ఉన్న సబ్జెక్ట్ అన్నీ కూడా అనేక ఎగ్జామినేషన్లు పడతాయి. అందుకే ఎక్కువ ఉద్యోగాలు వాళ్ళకే వస్తాయి చెప్పాలంటే. మీరు ఫీల్ అవ్వకనే, కానీ ఎక్కువ డిఎస్సి చదివేవారు ఏంటంటే టెక్స్ట్ బుక్ బాగా చదువుతారు కదా. ఇప్పుడు ఎస్ఐకి, కానిస్టేబుల్కి, ప్రిలిమ్స్, మెయిన్స్కి, గ్రూప్ 1, గ్రూప్ 2 అన్ని బిట్లు కూడా బిలో 10 చదువుతున్నాడు. ఇవన్నీ కూడా బిలో 10 బిట్లే. కనుక ఒక చదవండి బాగా. ఆన్లైన్ వీడియోస్ చూడండి, చూసి బాగా విజ్ఞానం పొందండి. నాలెడ్జ్ ఇస్ డివైన్. చదివితే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది, రాకపోతే నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ ఇస్ డివైన్. మంచి వైన్ లేడదట కాదు, చాలా గొప్పతనం అర్థం. ఓకే, థ్యాంక్ యూ వినండాలి. మీ మోహన్ సార్.